ఇక్కడ ఏ స్పాట్ కోసం అన్ని చాలా ఉన్నాయి మాస్కులు. ఏ మాస్క్? ఇక్కడ స్టార్టింగ్ లో ఏమని వచ్చింది? అది వికెట్ చేయించండి. ముందుది మీరు డబ్బులు పే చేశారు 2,53,00,000 తీసుకొని పోయింది ఆయన. ఇప్పుడు అది డిస్ప్యూట్ చేస్తున్నారు ల్యాండ్ ఇచ్చినాక. అది ఏమైందంటే ఇట్లా వాయిదా వేసుకుంటే ఎన్ని సంవత్సరాలు వాయిదా వేస్తారని డబ్బులు ఇచ్చేసినాం అంత అయిపోయినాక డబ్బులు తీసుకుని పోయినాక మధ్యలో మీరు దాని యాక్షన్ తీసుకోకపోతే ఎట్లా? అక్కడ మా దగ్గర ఏ రకమైనటువంటిది లేదని చెప్పాడు. అది ఆయన కాంపెన్సేషన్ తీసుకున్నాడు. మీరు డిస్మెంటల్ కూడా చేసేసాం మనము. ఇప్పుడు అంత అయిపోయినాక వచ్చి ఇక్కడ ఏదో ఉండే దర్గా ఉండే లేకపోతే గుడి ఉండే చర్చి ఉండే అంటే ఎట్లా నడుస్తుంది? అట్లా కాదు డిప్యూటీ కలెక్టర్ రామ్ గారు. ఇప్పుడు 5th నాడు మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది. మరి రేపే మనకున్నది ఛాన్స్. రేపు వెళ్ళి 2 రోజులు ఉంది. కావాలంటే మా రెవెన్యూ వాళ్ళు కూడా వస్తారు ఆఫీస్ నుంచి. మరి దాన్ని మన డబ్బులు ఇచ్చిన తర్వాత అది మన ప్రాపర్టీనే కదా. అది వాళ్ళకి ఇంకా మనకు సంబంధం లేదు. మీరు ఎర్లీ మార్నింగ్ పోలీస్ కోఆపరేషన్ కావాలంటే సార్తో మాట్లాడతారు, కలెక్టర్ గారితో మాట్లాడి కమిషనర్ గారికి చెప్పండి. చెప్పి ఎర్లీ మార్నింగ్ ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టుకుని తీస్తే అయిపోతుంది. గడ్కరీ గారు వస్తున్నారా ఇనాగ్రేషన్ కు? నేషనల్ హైవే అది ప్లస్ 400 కోట్లు ఖర్చు పెట్టాం మనం ఇప్పటి వరకు. దాని కారణంగా లాభం కింద ఫ్లేవర్ కట్టినా అది పబ్లిక్ ఉపయోగపడుతుంది. ఏది ఉప్పలు వెళ్లే వాళ్ళకు, వరంగల్ వెళ్లే వాళ్ళకు. లోకల్గా ఉన్నటువంటి అంబర్పేట పబ్లిక్ కింది నుంచి నడుస్తారు. బ్రిడ్జి కట్టిన పాపానికి కింద వాళ్ళకు అన్యాయం జరుగుతున్నట్లయితే లోకల్ వాళ్ళకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది.